బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతున్న హరిహర వీరమల్లు సినిమా అన్ని చోట్ల మాస్ రచ చేసిందని చెప్పవచ్చు. మొదటి రోజున చాలా టైం గా డిలే అవుతూ వచ్చిన ఈ సినిమాతో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి దుమారం లేపాడు పవర్ స్టార్. మొదటి రోజు కన్నా ముందు స్పెషల్ షోలతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన పవర్ స్టార్ తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో ఎక్స్ట్రాఆర్డినరీ జోరును చూపించగా, బాక్సాఫీస్ దగ్గర ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మంచి జోరునే చూపించి మరీ ఎక్స్పెక్టేషన్స్ ను మించకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్ల రికార్డులను అయితే తిరగరాసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా నైజాంలో అటు ఆంధ్ర సీడెడ్ అన్ని చోట్ల కూడా మంచి జోరును చూపించగా, తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు గ్రాస్ పరంగా తొలి రోజు 45 కోట్ల నుండి 47 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 48 నుండి 50 కోట్ల వరకు వెళ్లే అవుట్రేట్ ఛాన్స్ సినిమాకు ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 6 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్లను అందుకునే అవకాశం ఉండగా, ఇండియాలో సినిమా 55 కోట్ల నుండి 57 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్స్ అప్డేట్ కాబోతూ ఉండగా $1.4 మిలియన్ మైకా వసూలను సినిమా సాధించవచ్చు. అలాగే టోటల్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉన్న నేపథ్యంలో మొత్తం మీద మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 68 నుండి 70 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే ఈ లెక్క 70 కోట్లు ఆ పైన కూడా వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయబోతున్న ఈ సినిమా వీకెండ్ లో ఇలాంటి ప్రదర్శనని కొనసాగిస్తే మంచి జోరును చూపెడుతూ సాలిడ్ రికవరీని దక్కించుకునే అవకాశం ఉంటుంది. మరి ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయా, లేక ఇంతకన్నా మించే అవకాశం ఏమైనా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.